హిట్లర్ ఈ పేరు వినగానే అందరికీ తను ఎలాంటి వాడో అర్థమవుతుంది. అతను ఒక విలనా లేక హీరోనా? తన థింకింగ్ అసలు ఎలా ఉండేది? తనంత క్రూరుడు ఎవరు ఉండరు అని ఎందుకనేవారు? ఎలా అంతమందిని చంపాడు? ఒక కూలివాడు ప్రపంచాన్ని ఎలా శాసించాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హిట్లర్ తన చిన్నప్పుడు ఎక్కువగా చర్చికి వెళ్ళేవాడు. ఆ చర్చి ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ తన మీద చాలా ఎక్కువగా ఉండేది. అందువల్ల తను కూడా పెద్దయ్యాక చర్చి ఫాదర్ అవుదామనుకున్నాడు. కానీ దానికి వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. హిట్లర్ ఫాదర్ చనిపోయాక కూలి పని చేసుకుంటూ వాటర్ పెయింట్స్ అమ్మేవాడు. అప్పుడు ఆ కలర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల తను కూడా ఆర్టిస్ట్ అవుదామనుకున్నాడు. హిట్లర్ చాలా మంచి ఆర్టిస్ట్. సో అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో జాయిన్ అవుదామని 2 times అప్లికేషన్ పెట్టాడు. కానీ ఆ అకాడమీ డైరెక్టర్ హిట్లర్ ని న్యాచురల్ పెయింటింగ్స్ బాగా వేస్తాడు కానీ మనుషుల ఫేస్ బాగా వేయలేడు అని ఆ రీజన్ తో అప్లికేషన్ ని రిజెక్ట్ చేసేసేవాడు. ఆ అకాడమీ డైరెక్టర్ ఒక యూదుడు. అప్పటి నుండి యూదులంటే తనకి పగ. హిట్లర్ మదర్ క్యాన్సర్ తో చనిపోయింది. అది ఆ యూదుడైన డాక్టర్ వల్లనే అనుకుని ఇంకా యూదులపైన కోపం పెంచుకునేవాడు. తర్వాత ఆర్మీలో సోల్జర్ గా జాయిన్ అయ్యాడు. World War I లో ఎనిమిస్ ని చంపడం వల్ల తను చాలా ఆనందపడేవాడు. ఆ వార్ ని ఒక గేమ్ ఆడినట్టు ఆడేవాడు. ఆ వార్లో ఒక గ్యాస్ వల్ల తన ఐ డ్యామేజ్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. దానివల్ల వార్లో తన పర్ఫార్మెన్స్ చూసి తనకి ఫస్ట్ క్లాస్ అవార్డు ఇచ్చారు. తన హాస్పిటల్లో ఉన్న టైంలో జర్మనీ ఆ వార్ మనం గెలవలేం అని డిసైడ్ అయ్యి ఇంకా వార్ వద్దు అని ఓటమిని ఒప్పుకుంది. యుద్ధంలో ఓడిపోవడానికి రీజన్ గవర్నమెంట్ లో ఉన్న ఎక్కువ యూదులే అని అనుకున్నారు. అంటే యూదుల వల్లనే జర్మనీ నాశనం అవుతుందని అనుకున్నారు. అది లేకపోతే జర్మనీకి తిరుగులేదు అని అనుకున్నాడు. అప్పుడు హిట్లర్ యూదులని ఎలా అయినా నాశనం చేయాలనుకుంటాడు. అదే టైంలో యుఎస్ఏ బ్యాంక్స్ జర్మనీకి ఇచ్చిన లోన్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. జర్మనీ ఆర్థికంగా దెబ్బతింది. జనాలు గవర్నమెంట్ మీద నిరసన వ్యక్తం చేసేవారు. కమ్యూనిస్టులు తిరుగుబాటు చేసేవారు. అదే టైంలో హిట్లర్ తనలానే యూదులని ద్వేషించే నాజీ పార్టీ లీడర్ తో చేతులు కలిపాడు. జర్మనీ ప్రజల్లో ఉన్న అసహనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని యూదుల వల్లనే జర్మనీ ఇలా అయింది, వాళ్ళని లేకుండా చేస్తే జర్మనీ మళ్ళీ ముందులా అవుతుంది అని జనాల ముందు స్పీచెస్ ఇచ్చేవాడు. హిట్లర్ కి ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే తన స్పీచెస్. తనకి క్రౌడ్ పల్స్ తెలుసు, ఏం మాట్లాడాలో తెలుసు. నవ్వించేవాడు, భయపెట్టేవాడు, రెచ్చగొట్టేవాడు. క్రౌడ్ మొత్తాన్ని హిప్నోటైజ్ చేసి తన వైపు తిప్పుకునేవాడు. హిట్లర్ కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సిచ్యువేషన్ ఎలా ఉన్నా తన కంట్రోల్లోకి ఈజీగా తెచ్చుకోగలడు. దానివల్ల 3% కన్నా తక్కువగా ఉన్న ఓటు బ్యాంక్ ఉన్న నాజీ పార్టీని 2 years లోనే 18% కన్నా ఎక్కువ ఓటు బ్యాంక్ వచ్చేలా మార్చాడు. తర్వాత ప్రెసిడెంట్ ని కలిసి సపోర్ట్ ఇస్తా అన్నాడు. అప్పుడు జర్మనీ గవర్నమెంట్ హిట్లర్ కి ఛాన్సలర్ గా పదవినిచ్చింది. అప్పటి నుండి గవర్నమెంట్ ఎప్పుడూ హిట్లర్ చేతుల్లోనే ఉండేది. ఒకసారి జర్మనీ పార్లమెంట్ కి నిప్పు పెట్టాడు. సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని తనకి ఎమర్జెన్సీ పర్మిషన్ గ్రాంట్ చేయాలని గవర్నమెంట్ ని అడిగాడు. అప్పుడు నుండి హిట్లర్ డిక్టేషన్ మొదలైంది. న్యూస్ పేపర్స్ ని ఆపేశాడు. యూదులకి ఆపోజిట్ గా లాస్ తెచ్చాడు. తనకి ఆపోజిట్ గా ఉన్న వాళ్ళని ఏదో ఒక కేసులో ఇరికించేవాడు. ప్రతిపక్షాన్ని నాశనం చేశాడు. తర్వాత జర్మనీ ప్రెసిడెంట్ చనిపోయాడు. ఇంకా సైన్యం తన కంట్రోల్లోకి వచ్చేసింది. తను జర్మనీకి అధినేత అయ్యాడు. యూదులందరికీ తనేంటో చూపించాడు. హోమోసెక్సువల్స్, డిజేబుల్ పర్సన్స్ ని భారంగా అనుకుని వాళ్ళని చంపేసేవాడు. అప్పటి వరకు పడిపోయిన ఎకానమీని, సైన్యాన్ని చాలా బాగా డెవలప్ చేశాడు. దాంతో జనాలకి తను అంటే చాలా నమ్మకం వచ్చింది. హిట్లర్ ఎలా ఆలోచించేవాడంటే జర్మనీని వరల్డ్లోనే గొప్ప దేశంగా చేయాలనుకున్నాడు. దానికి ఒక్కటే దారి, ప్రజలని ప్రభావితం చేయడం. అలా చేయాలంటే వాళ్ళలో భయం, కోపం పెంచి తన పైన నమ్మకం కలిగేలా చేయాలి. అలా చేయాలంటే సొసైటీలో తన క్యారెక్టర్ క్లియర్గా ఉండాలనుకున్నాడు. అందుకే పబ్లిక్లో ఎప్పుడు మందు, సిగరెట్ తాగేవాడు కాదు, కానీ పర్సనల్గా బాగా తాగేవాడు. హిట్లర్ వాస్తవానికి నాన్ వెజ్ తినేవాడు కాదు, ప్యూర్ వెజ్. తను స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కి అగైనెస్ట్ గా ఒక యుద్ధమం కూడా చేశాడు. ఎవరైతే సిగరెట్, మందు మానేస్తారో వాళ్ళకి గోల్డ్ వాచ్ ఇస్తాను అని అనేవాడు. ఎప్పుడైతే జర్మనీ ముందులా మారిందో తన ఏం మారింది. ప్రపంచాన్ని శాసించాలనుకున్నాడు. ఆ థాటే ఈ World War II ఓపెన్ చేసింది. దాదాపు 6 కోట్ల మంది చనిపోయారు. హిట్లర్ ఒక దేశానికి తెలియకుండా ఇంకొక దేశంతో రహస్య ఒప్పందాలు చేసేవాడు. అలానే బ్రిటన్ ని, ఫ్రాన్స్ ని మోసం చేసి బ్రిటన్ కి పెద్ద ఎనిమి అయిన రష్యాతో చేతులు కలిపి పోలాండ్ దేశాన్ని ఆక్రమించి ఆ దేశాన్ని ఆఫ్ పంచుకుందాం అని రష్యాతో డీల్ పెట్టుకున్నాడు. ఆ మోసం తట్టుకోలేక బ్రిటన్ జర్మనీ మీద వార్ డిక్లేర్ చేసింది. అప్పుడే World War II స్టార్ట్ అయింది. నిజానికి హిట్లర్ World War II గెలిచేవాడు,
కానీ తను చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల తను మొత్తం కోల్పోయాడు. వరల్డ్ వార్ 2 టైంలో హిట్లర్కి పార్కిన్సన్స్ అనే డిసీజ్ వచ్చింది. దానివల్ల ఫిజికల్ గా మెంటల్ గా చాలా సఫర్ అయ్యేవాడు. తన డౌన్ ఫాల్ కి రీజన్ ఏంటంటే తను ఆరోగెన్స్ తో తన హయ్యర్ ఆఫీసర్స్ ఐడియా ఏం పట్టించుకునేవాడు కాదు, రియాలిటీని యాక్సెప్ట్ చేసేవాడు కాదు, లేటెస్ట్ వెపన్స్ ని యూజ్ చేసేవాడు కాదు. బ్యాటిల్ గ్రౌండ్ లో ఆపోజిట్ టీం డెఫినెట్లీ గెలుస్తుంది అని తెలిసినా కూడా తన వాళ్ళని వెనక్కి రమ్మనేవాడు కాదు. అందరూ చనిపోయేదాకా ఫైట్ చేయాలి అని అనేవాడు. వింటర్ టైంలో సమ్మర్ యూనిఫామ్స్ ఇచ్చి సైన్యాన్ని పంపేవాడు. అలాంటి మిస్టేక్స్ వల్ల తను లాస్ అయ్యే పొజిషన్స్ కి వచ్చేసాడు. అప్పటికి హిట్లర్ ఏజ్ 56 సంవత్సరాలు. అప్పుడే ఎవా బ్రాన్ అనే 33 సంవత్సరాల లేడీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న 40 అవర్స్ కే దాంతో తనని తాను కాల్చుకొని చనిపోయాడు. ఎవా బ్రాన్ ఆత్మహత్య చేసుకుంది. హిట్లర్ లైఫ్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫాలో అయింది తన దేశాన్ని గొప్పగా మార్చుకోవాలనేది. ఆ ఆలోచనే తనని ముందుకి నడిపించింది. ఆ ఆలోచనే తనకి సిచ్యువేషన్స్ ని అనుకూలంగా మార్చేలా చేసింది. ఆ ఆలోచన తనని గ్రేట్ పొజిషన్ లోకి తీసుకెళ్లింది. తన దేశం కోసం తను చేసుకున్న సంకల్పం గొప్పది. తర్వాత కోరుకున్న రెండోది ప్రపంచాన్ని శాసించడం. దానికి తను ఎంచుకున్నవే డిస్ట్రక్షన్. అదే సెకండ్ వరల్డ్ వార్ కి దారితీసింది. అది అవ్వలేదని తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు. మన దృష్టిలోనే కాదు, చాలా మంది దృష్టిలో హిట్లర్ విలన్ కావచ్చు, కానీ చనిపోయేదాకా కూడా తను గెలిచాడు. హిట్లర్ మంచి చేశాడా చెడు చేశాడా అని పక్కన పెడితే తను అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్న తన ధైర్యం ఇంకా తెగింపు చాలా మందికి నచ్చుతుంది. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.